అందరికీ వైజాగ్ నుండి బయలుదేరి ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాక మా నెక్స్ట్ డెస్టినేషన్ సూరత్. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ ని ఒకసారి చూద్దాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. మీకు తెలుసా, బెంగళూరు నగరంలో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ లో ఒకటి. ఇది దేవనహల్లి ప్రాంతంలో ఉంది. అంటే ఎక్కడో కాదండి, సిటీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అంతేకాదండోయ్, ఈ ఎయిర్పోర్ట్ ప్రతిరోజు చాలా ఫ్లైట్లనే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బోర్ అనిపించకుండా ట్రావెల్స్ కోసం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ప్లాన్ చేపట్టబడ్డాయి. ఇక్కడ ప్రతి టెర్మినల్లో షాపింగ్స్, ఫుడ్, రెస్ట్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఈ షాపింగ్ జోన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. అలానే ఇక్కడ చూడండి, ఈ మల్టీ షాప్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా. ఈ షాప్ లో మనకి అందమైన స్మాల్ గిఫ్ట్స్ దొరుకుతాయి. అంతేకాకుండా వెరైటీ స్టోరీస్ తో ఉండే రకరకాల బుక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు నోరూరించే రకరకాలమైన స్నాక్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి. సడన్ గా హెల్త్ ఇష్యూ వచ్చిన వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మల్లిపాల్ క్లినిక్, అపోలో ఫార్మసీ అందుబాటులో ఉన్నాయి. అలానే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ చాలా నీట్ గా స్టైలిష్ గా ఉన్నాయి. స్పెషల్ గా చెప్పాలంటే శాండ్విచ్ కౌంటర్ అట్రాక్టివ్ చేస్తున్నాయి. ఫ్రెష్లీ మేడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ శాండ్విచెస్, హెల్దీ ఫుడ్స్ కూడా ఇక్కడే దొరుకుతుంది. అలానే సమ్మర్ సిప్ డ్రింక్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కూల్ మాల్టైస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ టైంలో అలాంటివి తాగితే ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. చూస్తుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే ఒక అతిపెద్ద కేఫ్. ఇది చాలా స్పెషల్ గా క్లీన్నెస్ గా ఉంది. అంతేకాకుండా ఇక సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. కాఫీ, టీ, జ్యూస్, శాండ్విచెస్, బర్గర్స్, స్నాక్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అంతా ఫ్రెష్ గానే తయారు చేసి ఇస్తున్నారు. చెప్పాలంటే ఇక్కడ వైఫై కూడా ఉంది. వర్క్ ఉంటే కూర్చుని పని చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డింగ్ కి ముందు వరకు టైం కిల్ చేయకుండా ఇలాంటి కేఫ్ లో కూర్చోవడం పర్ఫెక్ట్ చాయిస్ అండి. అయితే ఈ ఎయిర్పోర్ట్ లో ఎంత నడిచినా టెర్మినల్ అంతా తగ్గుతుందన్న ఫీల్ రాదండి. ఇక్కడ చాలా విశాలంగా, అంతేకాకుండా సాధారణంగా ఎయిర్పోర్ట్ లో కాకుండా ఇక్కడ టన్స్ అండ్ ఓపెన్ స్పేస్ తో స్టైలిష్ గా ప్లాన్ చేశారు. నడుస్తుంటే ఎక్కడ చూసినా కొత్త మోడర్న్ డిజైన్స్, స్టైలిష్ వాల్ పేపర్స్ లాగా లైటింగ్స్ అన్ని ఇక్కడ ఐ క్యాచింగ్ గా ఉన్నాయి. అలానే ప్రతి కొద్ది దూరానికి సోఫాస్, స్టైల్ చైర్స్, ఈవెన్ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ చాలానే కనిపిస్తున్నాయండి ఇక్కడ. అలానే ఎయిర్పోర్ట్ లో చూసినా నడవడానికి దూరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈజీగా ఒక చోట నుండి ఇంకొక చోటు వెళ్ళడానికి ఇక్కడ ఎక్సలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఎయిర్పోర్ట్లో చాలా దూరం నడవాలి కదా,
కానీ ఇక్కడ ఎల్డర్ పీపుల్కు, కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్కి, లగేజ్ ఉన్న వాళ్ళ కోసం చాలా సౌకర్యవంతంగా ఎక్సలేటర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ఇది కేవలం ఒక ట్రావెల్ సెంటర్ కాదు, ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పాలి. అలానే ఇక్కడ షాపింగ్ అంటే జస్ట్ బయ్యింగ్ కాదండి, అది ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ఇక్కడ అన్ని ప్రీమియం బ్రాండెడ్ స్టోర్స్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాయి. అన్ని స్టోర్స్ చాలా క్లీన్ గా, నీట్ గా, స్పెషాలిటీగా ఉన్నాయి. ఒకవేళ మీరు వాచ్, బ్యాగ్, పర్ఫ్యూమ్, సన్ గ్లాసెస్, గిఫ్ట్ ఏదైనా కొనాలనుకుంటున్నారా, అన్ని లేటెస్ట్ బ్రాండెడ్ కలెక్షన్స్ లోనే దొరుకుతాయి. అంతేకాకుండా షాపింగ్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి కేవ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ట్రావెల్స్ లో లగ్జరీ ఎలా ఉంటుందంటే లైవ్ లో అనుభవించవచ్చు. అందుకే చెప్తున్నా అండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే ట్రావెల్ సెంటర్ కాదు, అది ఒక క్లాసీ ట్రావెల్. సాధారణంగా ఎయిర్పోర్ట్ లో కూర్చుంటే టైం వేస్ట్ అయినట్లు అనుకుంటారు, కానీ ఇక్కడ అయితే టైం కూడా చాలదండి. ఆ తర్వాత మేము ప్రయాణానికి సిద్ధమయ్యాం. చెక్కింగ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, బ్యాగ్ కూడా డ్రాప్ చేసాం. ఇప్పుడు బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయ్యింది, అందరూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. చాలా హెల్ప్ఫుల్ గా గైడ్ చేశారు. బోర్డింగ్ పాస్, స్కానింగ్ అన్ని స్మూత్ గా జరుగుతున్నాయి. ఇదిగో ఇప్పుడే ఫ్లైట్ ఎంట్రీ డోర్ కి దగ్గరికి వచ్చేసాం. క్యాబిన్ గోల్స్ స్మైల్ తో రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఫ్లైట్ లోనే ఉన్నాం. నా సీట్ కోసం నేను వెతుకుతున్నా. విండో సీట్ వస్తే వెంటనే ఒక రకమైన ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది కదా. విమానం ఆకాశంలో తాగుతుండగా కిటికీలో నుంచి చూస్తున్న ఆ అమేజింగ్ వేరే కదా. కళ్ళు కింద ఉన్న ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఇల్లు, చిన్న రోడ్లు, చిన్న చెట్లు అన్ని బొమ్మల్లా కనిపిస్తాయి. ఫ్లైట్ ఆకాశంలో ప్రయాణించినప్పుడు, మేఘాల మధ్యలోకి వెళ్ళినప్పుడు మనం ఒక అద్భుతమైన కొత్త లోకాల్లోకి వెళుతున్నామా అని ఫీలింగ్ వస్తుంది కదా. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏమిటంటే సూర్యకిరణాలు తెల్లటి మేఘాలపై పడినప్పుడు అది మెరిసినట్లు ఒక కొత్త ఆకారంలో కనిపిస్తుంది. ఫ్లైట్ లో విండో సీట్ అంటే ప్రశాంతమైన ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ క్షణంలో కన్నులు ఆశ్చర్యంతో నిండిపోతాయి, మనసు తేలికగా విహరిస్తుంది. కింద భూమి కూడా కలల దృశ్యంలా మారిపోతుంది. ఈ దృశ్యం ఎన్నాలైనా గుర్తుండిపోయే జ్ఞాపంగా మిగిలిపోతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తుంటే చాలా ఫ్లైట్ కంటిన్యూస్ గా ల్యాండ్ అవుతున్నట్లే కనిపిస్తాయి. చూడడానికి ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ చాలా రకాల ఫ్లైట్లు, విశాలమైన వాతావరణంలో ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. మేము సూరత్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. జర్నీ అయితే చాలా స్మూత్ గా, సేఫ్ గా కంప్లీట్ అయ్యింది. ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ నుండి దిగి ఎయిర్పోర్ట్ బస్ వైపు నడుస్తున్నాం. రన్వే మీద నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంకొక ఫ్లైట్లు పార్కెట్ గా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ యాక్టివిటీస్ చూస్తుంటే ఈ ట్రావెల్ జర్నీ ఇంకా మెమరబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మేము బస్సులోకి ఎక్కుతాం. ఇది మమ్మల్ని టెర్మినల్ కి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మేము ఈ ట్రావెల్ జర్నీ కంప్లీట్ చేసేసాం, కానీ లాక్స్ జర్నీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. స్టే ఫర్ ద మై నెక్స్ట్ సూరత్ ట్రిప్ వీడియో. సూరత్ కి వెల్కమ్ చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కొత్త లొకేషన్ తో కొత్త అప్డేట్స్ తెలుసుకుందాం. బాయ్ బాయ్.